బైబిల్ గ్రంథములు మనం చదివినటువంటి వాక్యాన్ని ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ చదివిన వాక్యం మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. చదివి ఉంటారు, వినే ఉంటారు, కానీ మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, రెండు మాటలు కనపడుతున్నాయి మనకి. చూడండి, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడ్డారో తెలుసుగా మీకు. ఒక మనిషి అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఓకేనా? అయితే ఆ విషయాన్ని కూడా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఆది కాండం నుంచేగా మనం ప్రారంభమయ్యేది. చూద్దాం. ఆది కాండము 1వ అధ్యాయం నుంచి వద్దాం అనుకుంటున్నాను నేను. 1వ అధ్యాయము. అయితే 1వ అధ్యాయం నుంచి కూడా కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, 1వ అధ్యాయం నుంచి కూడా దేవుడు సృష్టి క్రమాన్ని ప్రారంభించేటప్పుడు మొదటి రోజు ఏం చేశాడు? ఓకే, అయితే నేను మీకు చెప్పేది ఏంటి అంటే, ప్రతిదీ కూడా దేవుడు ఏం చేశాడంటే అది మంచిదని దేవుడు చూచెను అని రాయబడి ఉంటుంది. ప్రతి చోట కూడా చూడండి, దేవుడు ఒకటి చేయగానే, క్రియేట్ చేయగానే అది మంచిది. అర్థమైందా? అయిపోయింది. మీరు అన్ని రోజులు కూడా క్రమంగా చూడండి, ప్రతి దాంట్లో కూడా దేవుడు మంచిదని దేవుడు చూశాను, మంచిదని దేవుడు చూచెనని రాయబడి ఉంటుంది. అయితే దేవుడు సృష్టించినప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఎలా ఉంది? మంచిగా ఉంది. ఆ తర్వాత నరుణ్ణి సృజించాడు. ఆ తర్వాత తనకు ఒక పని పెట్టాడు. ఆ పని చేసుకుంటా ఉన్నాడు, కాపంలో నిమగ్నమైపోయాడు. కానీ దేవుడు అనుకున్నాడు, ఒక్కడే ఉంటే బాగాలేదు, ఒక సహాయాన్ని తయారు చేద్దాం అనుకొని ఆయన ఒక ప్రణాళిక కలిగి సాటి అయిన సహాయాన్ని ఆయనకి ఇచ్చాడు. ఈ సహాయం పని ఏంటి అంటే, పాపం ఏం చేయాల్సిన పనిలే, ఖాళీగా కూర్చొని ప్రశాంతంగా ఉండటమే. కొన్నిసార్లు వచ్చినప్పుడు చెప్పే కదా, ఏం పని చేయాల్సిన అవసరంలా, ఖాళీగా కూర్చొని ఏది ఆకలైతే ఆ పండు కోసుకొని ఏం చేయాలంటే చేయటమే. కానీ ఒక పని మాత్రం చేయకూడదని ఒక ఆజ్ఞ మాత్రం జారీ చేయబడింది. కానీ చూడండి, నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే, దేవుడు సృష్టించినటువంటి అందమైన లోకములో అవిధేయత అనేది, పాపం అనేది సృష్టించబడాల. ఎప్పుడు ఇది ప్రవేశించింది అంటే, సాతాను దేవుడు ఎప్పుడైనా గాని ఒక మంచిది సృష్టించినప్పుడు సాతాను వెంటనే ప్రవేశిస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సాతాను వెంటనే ప్రవేశించి ఆదాము ఉన్నప్పుడు ఆదాముని మోసం చేయలేకపోయాడు. చేయగలిగాడా? ఎందుకు? ఒక కారణం కూడా ఉంది. ఆదాము ప్రతి చల్లపూటన దేవుడితో మాట్లాడేటువంటి అనుభవం కలిగిన వాడు. బాగా ఆలోచించండి. ఆదాము దేవుడితో ప్రతి చల్లపూటన ప్రతి దినము కూడా మాట్లాడేవాడు. మరి అవ్వకి దేవుడు ప్రతి చల్లపూటన మాట్లాడుతున్నాడని ఏడైనా రాయబడదా? ఆమె సందర్భం మనము ఎక్కడ కూడా వినల. అందుకని సాతాను ఆదామును మోసం చేయలేక అవ్వమ్మ దగ్గరకు వచ్చాడు. వచ్చి చక్కని మంచి మాటలు, కల్లబొల్లి మాటలు చెప్పేసి, చెప్పిన మాట వెంటనే వినేసి, ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కాబట్టి ఏదో క్లుప్తంగా కాకుండా పైపైన అర్థమైతే చెప్తా ఉన్నాను. విన్నది, చెప్పింది, చేసింది. చూడండి, ఇక్కడ నేను చెప్పేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక మనిషిని అవిధేయత వలన లోకములోనికి పాపము ప్రవేశించడానికి మార్గం పునాది వేసింది ఎవరు?
ఎవరు? సాతాను. సాతాను తర్వాత అయితే జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఆదాము అవ్వ వీళ్ళిద్దరూ కూడా అవ్వ చెప్పిందని చెప్పి ఆయన ఆ పండు తిని ఆయన కూడా ఆ పాపమే దాంట్లో సహకారిగా మారిపోయాడు. కారణం తర్వాత ముగ్గురు శపించబడ్డారు. సర్పము, ఆదాము, అవ్వ, వీరు ముగ్గురు శపించబడి దేవుడు వారిని ఒక మంచి స్థలములో ఏదేను వనములో ఉంచాడు. ఆ సమయంలో వాళ్ళ ఎలాంటి అవిధేయతలు లేవు, ఎలాంటి పాపము లేదు. ఎప్పుడైతే వాళ్ళల్లో అవిధేయత అంటే చెప్పిన మాట వినకపోవటమే, చెప్పింది వినకపోవటమే, ఇంకంత మించి వేరేది ఏమి లేదు. దేవుడు కోరుకునేది మన దృష్టిలో మన జీవితంలో ఒక్కటే సింపుల్ లాజిక్, మాట వింటే చాలా, ఆయన ఇంకేం అవసరంలా. మీ నుంచి ఆయన కోరుకునే విలువైనది ఏంటంటే నా మాట వినండి, అంతే. అంతకంటే దేవుడు మిమ్మల్ని ఏం కోరుకోడు. వినండి, ఆయన ఆజ్ఞలు మీరు పాటించండి. ఆ అవిధేయత అలా ప్రవేశించి అది అంతే వ్యాప్తి చెందుతా ఉంది. మరి ఆ వచ్చినటువంటి ఆ అవిధేయతని, ఆ పాపాన్ని మరి ఎవరు తీసేయాలి? సృష్టిలో మంచిగా సృష్టించింది ఎవరు? ఎవరైతే క్రియేట్ చేశారో వారికి మాత్రమే అది సాధ్యమైంది. వేరే వాళ్ళకి సాధ్యమైందా? ఏమంటే వేరే వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. ఆ అవిధేయత, ఆ పాపము అది తరతరాలుగా వెంబడిస్తూ వస్తూనే ఉంది. అయితే ఇక నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మీ అందరికీ తెలిసిన మాటనే జ్ఞాపకం చేస్తాను. సౌలు తన జీవితంలో సమూయేలు చెప్పినటువంటి, సమూయేలుకి ఎవరు చెప్పారు? ఎవరు చెబితే సౌలుతో చెప్తాడు? దేవుడు మాట్లాడితే అర్థమైందా? సౌలుతో చెప్తాడు. లేకపోతే ఇతను సొంతగా మాట్లాడి నేను చెప్పించేయి అంటాడా? కాదు, జరగదు. అది దేవుడితో మాట్లాడి దేవుని ఆదేశాలు అతనికి చెప్తాడు. అలాగే ఆ చెప్పినటువంటి ఆ పనిని ఓ పని అప్పచెప్పాడు అంతే. ఇది మొత్తం శుభ్రం చేయి, నీదే పని ఈ రోజు నుంచి. ఎవరిది పని? వీళ్ళదేనా? ఇక్కడ మందిరం అంతా శుభ్రం చేసే పని వీళ్ళు ఒక్కదేనా? ఎవరు లేదా? ఒక్కరికేనా బాధ్యత? అందరికి ఉందా? ఇది ఎవరిది? మనది. ఇది దేవుడి మందిరం, దేవుడిది. ఈ ఆత్మలన్నీ దేవుడివి, ఈ మందిరం దేవుడిది, మనందరం ఆయన సొత్తు. ఇది అందరికి సంబంధించింది కాబట్టి దీని మీద అందరికి బాధ్యత ఉంది. నేనే చేయాలి, నువ్వే చేయకూడదు, లేకపోతే ఇది నాది, ఇది నీది అంటానికి ఎవరికైనా ఉందా? ఎవరు మాట్లాడద్దు. అలాంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో వారు అపవాది సంబంధులు. గుర్తుపెట్టు, ఇది దేవుడిది కాబట్టి అందరు సొత్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించు. సౌలు చూడండి, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించాడు. తన స్థాయిని, దేవుడు తన పరిస్థితులను అన్ని తెలుసు. ఎలాంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి రాజుగా చేశాడో మర్చిపోయాడు. ఎందుకంటే ఈ అవిధేయత, ఈ తప్పులు అక్కడి నుంచి వస్తా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు? అపవాది సాతాను ఎప్పటికైనా పాడు చేయడానికి రెడీగా ఉంటాడు. వస్తాడు, అందరి దగ్గరికి వస్తాడు, అందరినీ డిస్టర్బ్ చేస్తాడు. దేవుడు ఒక పని మనకి అప్పచెప్పినప్పుడు అక్కడికి వస్తాడు. వెంటనే ఈ పని చేస్తున్నావా? చర్చి ఊడుస్తున్నావా? వద్దురా నాయన, నీకేం పని? ఓ ప్రార్థన చేస్తున్నావా? వద్దు, చేయొద్దు. ఇలా ఏ పనిలో అయితే నువ్వు పని పూనుకుంటావో అక్కడ అపవాది వెంటనే ప్రవేశిస్తాడు పాడు చేయడానికి. కొలాప్స్, వాడు పాడు చేయడమే వాడి పని. అయితే ఈ సౌలు దేవుని వాక్యానికి విరోధంగా ఆజ్ఞను అతిక్రమించేశాడు. అంటే బైబిల్లో రాయబడింది 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో అందరికీ తెలిసినటువంటి మాటని జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1 సమూయేలు
15వ అధ్యాయము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటే, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము కదా. మాట వినటం శ్రేష్టం. నువ్వు మాట వినకుండా దేవుడు కానుకేసి, నువ్వు మాట వినకుండా దేవుడికి చందాలు తెచ్చి, నువ్వు మాట వినకుండా నువ్వు ఏమి చేసినా గాని, ఏదైనా గాని నీ జీవితంలో ఏదైనా నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా గాని, నువ్వు మాట వినకుండా ఏమి చేసినా గాని శుద్ధ. శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టి శ్రేష్టమైన దానిని నువ్వు మర్చిపోయి అసలైంది చేయకుండా పనికిరానివన్నీ చేస్తే దేవుడికి ఇష్టమా? మాట వినాలంటే ఆయన కోరుకునేది అదే కదా. నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో ఒకసారి. నేను బాగా ఆలోచిస్తున్నాను. రాత్రి పడుకుంటున్నావు, తెల్లారి లెగుస్తామా? లెగిస్తే దేవుడికి స్తోత్రం, లేకపోతే ఉదయం మొదలు పెట్టుకొని నువ్వు లేస్తే మళ్ళా సాయంత్రం దాకా ఉంటావు. నా గ్యారెంటీ ఉందా నీకు? లేదు, గ్యారెంటీ కూడా లేదు. నిజమే కదా. రోజు కూడా మన జీవితాన్ని, మన ఆయుష్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? కాపాడుతున్నాడు. ఎట్లా? రోజుకి ప్రతి రోజులో కూడా మనం ఆయన మాటని ధిక్కరిస్తానే ఉన్నాం కదా. స్తుతించండి దేవుణ్ణి అని అనగానే స్తుతించగలుగుతున్నావా? నా మనస్సులో బాధ కలిగినటువంటి ఒకే ఒక చిన్న సందర్భం ఏంటంటే, యోనా దగ్గర దేవుడు ఒక పని చెప్తే ఆ మనిషి ఆ పని చేయలా. కానీ దేవుడు ఎవరికొక ఆజ్ఞాపించాడు, ఆ వ్యక్తి నీళ్ళలో పడుతున్నాడు పట్టుకోండి అని. ఎవరు చెప్పాడు? తిమింగలానికా, చేపకేనా? ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే తన పనిలో నిమగ్నమైపోయి ఆ పని చేసి. అంటే నాకు కలిగిన బాధ ఏంటి అంటే, మనుషులైనటువంటి మనము మాట వినాలంటే వినం. కానీ ఆ జంతువులు చూడండి, అవి ఎలా లోబడిపోతున్నాయి సృష్టికర్తకి. సృష్టికర్త చెప్పే మాటని ఎలా వింటున్నాయి. మరి వాళ్ళు శ్రేష్ఠులా, మనం శ్రేష్ఠులమా? మత్తయి సువార్తలో ఏమంటాడు ఆయన? ఆకాశ పక్షులను చూడండి, వారికంటే మీరు అన్నారా లేదా? మరి మనం ఏంటి ఇలా? చాలా బాధ. నాకు చాలా ఆ వాక్యం చదవగానే, ఆ నిజంగా కమెంట్ చేయగానే వెంటనే రెడీ అయిపోయి ఆ పని చేసేది. ఏ పనైనా కానీ నీకు ఒక ఆజ్ఞ రాగానే ఆ పని నువ్వు చెయ్యను. ప్రారంభంలో మేము కూడా వాక్యం చెప్పమన్నప్పుడు మేము కూడా కొన్నిసార్లు మేము చెప్పన్నాం అన్నయ్యతో, అన్న మేము చెప్పలేమమ్మా, చేత కాదు అని ఆయన్ని చాలా బాధ పెట్టారు. తెలియదు మీ అందరికి. లోపలనే బాధపడేవాడు. కానీ చెప్పిన మాట వినట్లేదు వీళ్ళు. ఏం చేస్తారు పాపం? బాధపడేవాడు. తర్వాత విలువ ఏందో మాకు అర్థమైపోయింది. మేము ఇప్పుడు అనుకుంటున్నాం, రే అప్పటి నుంచే మేము కనుక అన్నయ్య మాట వింటే ఎంత బాగుండేది. ఇప్పుడు అర్థమవుతుంది మాకు. మరి పోయిన టైము, పోయిన సమయము అవన్నీ ఎవరైనా ఇస్తారా? ఆ అవిధేయత వల్ల నువ్వు చాలా కోల్పోతావు. గుర్తుపెట్టి,
నీ అవిధేయత వల్ల, నీ మూర్ఖత్వం వల్ల నీవు కొన్ని కోల్పోతావు తెలియకుండానే. వాటిని సంపాదించుకోవడానికి నీ చేత కాదు మళ్ళా. అందుకే చెప్తున్నాను, అవిధేయతను విడిచిపెట్టాలి. మీలో ఎవరికైనా అవిధేయతటువంటి భావాలుంటే వాటిని తీసేయండి. విధేయత కలిగి జీవించండి. విధేయత కావాలి. సౌలు జీవితంలో ఏం చేశాడు? వద్దన్న మాట, వద్దన్న పని చేసేసాడు. మాట వెళ్ళ ఒకటే మాట, సింపుల్, చేయమన్న పని చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను మీ అందరికీ. అదే మీకు ఆది కాండంలో ఒక వ్యక్తి విధేయత జ్ఞాపకం చేయదలుచు. ఎవరా వ్యక్తి అంటే తీయాల్సిన అవసరం లేదులే కానీ, అబ్రహాము ఇస్సాకు. అబ్రహాము ఇస్సాకు. ఇస్సాకు విధేయుడయ్యాడా లేడా? వాళ్ళ తండ్రి చెప్పిన మాటకి విధేయత కలిగి ఉన్నాడు. ఏమైనా ఎదురు చెప్పాడా? మాట్లాడాడా? ఎక్కడికి అనగానే ఏమైనా క్వశ్చన్ వేశాడా? ఏం లేదు. ఎలా పెంచాడో చూడండి. విధేయత కలిగి, దేవుడి వాగ్దానముతో పెంచబడిన బిడ్డలు ఎప్పుడైనా విధేయత చూపిస్తారు. అందుకే వారిని ఎలా పెంచాలి? మనము ఎలా పెంచుతున్నారు? ఈయన అబ్రహాము వాళ్ళ కుమారుని ఎలా పెంచాడండి? చూడండి, ఒక్కగానో ఒక కొడుకు. మరి ఎలా ఉండాలి? పాపం డబ్బులున్నాయి, పని వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అలాంటి వాళ్ళ ఇళ్లలో పిల్లలు ఎలా ఉంటారు? కాస్త ప్రౌడ్ గా కనపడాలండి. లగ్జరీ ఉన్నప్పుడు పిల్లల్లో ప్రౌడ్ రావాలి. డబ్బులు వస్తే మరి రావాలిగా, గర్వం ఉండాలా లేదా? ఏంటి ఈ విధేయత? డబ్బులు వచ్చేస్తే వెంటనే ఏమొస్తుంది? గర్వం వచ్చి తల మీద తబలా వాయిస్తుంది. జాగ్రత్త. ఇది మన జీవితంలో ప్రవేశించకుండా చూసుకో. విధేయత. ఇస్సాకు ఎలా తన తండ్రికి విధేయత చూపాడో, చెప్పిన మాట ఎలా విన్నాడో, అలా మనం వినాలని కోరుకుంటున్నాడు దేవుడు. అలాగే మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, తీయాల్సిన అవసరం లేదు. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు కొన్ని మాటలు చదువుదాం. దయచేసి తీద్దాం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేనింత అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడునైనా నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయాలను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదకి రప్పించదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్నా నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోట ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు
తెగులు రేపుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమనెను. చాలు, అర్థమైందా? దావీదు మహారాజు మీ అందరికీ తెలిసిందే. గొర్రెలు కాసుకున్నటువంటి ఆయన్ని దేవుడు ఏం చేశాడంటే రాజుగా సింహాసనం ఎక్కించాడు. మరి జనసంఖ్యను లెక్కించాలని తన హృదయంలో ఎందుకు వచ్చిందో ఈ ఆలోచన. మరి బహుశా నేను అనుకుంటుంది ఎందుకంటే ఆయన గొర్రెలు కాచేవాడు కాబట్టి లెక్కేసుకుంటారు కదా గొర్రెల్ని. గొర్రెలు కాచేటప్పుడు ఎన్నున్నాయి రా, తెల్ల ఎన్నున్నాయి, ఎర్ర ఎన్నున్నాయి, ఇవన్నీ లెక్కేసుకుంటారు. పాపం వాళ్ళకి ఈ అలవాటు ఉంటది. ఒకవేళ ఈ అలవాటు చొప్పున ఆయన ఏమైనా ఆలోచించి సైన్యాధిపతిని పిలిచి అసలు మనకి ఎంతమంది ఉన్నారో లెక్కేసి రాపో. ఎందుకు వచ్చింది ఈ చిన్న అవిధేయత ఇతని జీవితంలో అని నేను ఆలోచిస్తే, ఈ యొక్క అవిధేయత వల్ల కొంత నష్టం అనేది వాటిల్లడము జరిగింది. దేవుడు చెప్పాడు 3 విషయాల్ని అతని ఎదుటికి పెట్టాడు. ఈ 3 విషయాలు చెప్తున్నాను. ఈ 3 విషయాలు ఏం కావాలో నువ్వు కోరుకో. ఆప్షన్లు నీవే. ఆ సమయంలో దావీదు ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ చూడండి అతని ఆలోచన, ఆయన విధానాలు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడే వ్యక్తి అని నాకు అనిపిస్తా ఉంది. ఈ ఆప్షన్లు ఏమి ఎంచుకోలేదు ఆయన. ఒకటే అన్నాడు, నాకు ఏం చెయ్యాలని నువ్వు అనుకుంటావో అదే చెయ్యి, నీ చిత్తమే జరగాలి. ఈ ఆయన ఆప్షన్లు ఎత్తుక్కోదలుచుకోవాలా. ఎందుకంటే ఇంకా ఒకసారి ఎట్లాగో తప్పు చేశాడుగా, ఇంకా తప్పు చేయదలుచుకోవాలా. నీ ఇష్టం, అర్థమైందా? ఈ 3 ఏది నా మీదకి రావాలనుకుంటాదో అది నీవే చేయా అని. చూడండి, ఇలాంటి ఆలోచనలు అందరికి ఒప్పుతాయా? దేవుని మీద ఆధారపడే వారికి, దేవునితో మాట్లాడే వారికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళకి, దేవుని కోసం ఎదురు చూసే వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. చూడండి, నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చదివేటప్పుడు నాకు వచ్చిన ఆలోచన, ఆ వ్యక్తి అలా ఆలోచించడం వల్ల, ఆ పని చేయటం వల్ల కొంతమందిని కోల్పోయాడు. ఎంతమందిని తెలుసా? 70,000 మంది మృతి పొందారంట. చిన్న విధేయత. ఏమైనా ఏమీ లేదు పాపం, ఎంతమంది ఉన్నారో లెక్కేసరాపోండి అని చెప్పి ఆ జనసంఖ్యను కనుక్కొని వచ్చినందుకు. అంటే ఆ సైన్యం ఎంతమంది ఉంది ఏంది అని ఇది తెలుసుకోకపోతే ఏమైనా అయిద్దా? చాలా మంది చర్చిలో వాళ్ళు, రే ఎంతమంది ఉన్నారు మన చర్చిలో? ఆ స్త్రీలు ఒక 300 మంది, పురుషులు ఒక 400 మంది, సండే స్కూల్ పిల్లలు ఒక 100 మంది. ఈ లెక్కలు ఇవన్నీ మనకు అంత అవసరమా? చాలా మంది ఈ ఆర్భాటాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మందిరాలు నిండే దగ్గర, కిక్కురుసలాడే దగ్గర, అక్కడైనా ఈ ఆత్మలను దేవుని సన్నిధికి పంపించింది ఎవరు? నువ్వు వెళ్ళి తీసుకొస్తే వచ్చారు వాళ్ళందరూ? నువ్వు వెళ్ళి రెండమ్మా ప్రార్థనకి రెండేయంగానే వెంటనే నీ మాట చొప్పున వచ్చేసారా? పేతురు మాట అన్నాడు తెలుసా? రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, చేపలు పెట్టాం కానీ ఏమి ఒక్కడు కూడా పడలా. నీ మాట చొప్పున, ఎవరి మాట చొప్పున? నీ మాట చొప్పున ఇప్పుడు వేస్తున్నాం వలనంగానే, అరే రే రే రే, చేపలు పట్టే దాంట్లో నిపుణత కలిగిన వ్యక్తులకి తెలియలా, కానీ వారి పని ఎక్కడ ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. అయినా కానీ వాళ్ళకి చేత కాల. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేనిదే ఏం చేయలేరు. అందుకే బైబిల్లో రాయబడింది మత్తయి సువార్త, ఆయన ఆజ్ఞ లేనిదే మన తలలో ఒక్క వెంట్రుక కూడా రాలిద్దా? రాలదుగా. మన నీ తలలో వెంట్రుకలు రాలుతున్నాయంటే ఆయన ఆజ్ఞ ఉన్నట్టేనా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, నిజమే, ఒక అవిధేయత, ఒక చిన్న తప్పు వల్ల ఎంతమందిని కోల్పోయాడు? మీరందరూ చెప్పండి. 70,000 మంది మృతి పొందారంట. మరి నీ నా అవిధేయతల వల్ల ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయో ఒకసారి ఆలోచించాలి. మన భక్తి హీనతను బట్టి
మన ప్రవర్తన, మన మాటలను బట్టి ఎంతమంది పాపంలో పడుతున్నారో ఒక్కసారి గమనిస్తున్నారా? చాలా మందికి ఏం పట్టవు. చాలా మందికి ఎవరు ఎట్టపోతే నాకేంటి, ఎవరు ఎలా ఉంటే నాకేంటి అని ఈ ఆలోచనే కానీ నన్ను బట్టి ఇంకొకరు నశించిపోతున్నారే, నన్ను బట్టి ఇంకొకరు దిగజారిపోతున్నారే. నేను కరెక్ట్ గా ఉండాలి, నేను విధేయత చూపించాలి, నేను మాట వినాలి అనుకుంటున్నారా? మాట వినేవారు ఈరోజు ఎవరు లేరండి. సంఘంలో అసలు దైవ సేవకుల మాట అంటే లెక్కే లేదు అసలు. ఇక దైవ సేవకుని మాటే లెక్కలేనున్నప్పుడు ఇక దేవుని మాట అంటే ఎవరికి లెక్క ఉంటది? బాగా ఆలోచించండి. ఇక్కడ దేవుడు నియమించిన వ్యక్తికే లెక్క లేకపోతే ఇంకా సృష్టికర్తనే ఏం భయపడతారు? జాగ్రత్తగా గమనించండి. ప్రార్థనకు రావటం వెళ్ళటమే కాదు, మనలో విధేయత ఉండాలి. మనం అవిధేయత చేసినప్పుడు చాలా నష్టం మన జీవితంలో వాటిల్లిపోతే. ఇస్సాకు ఎలా విధేయత కలిగాడు, ఇది జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రారంభ దిశలో నేను కొన్ని మాటలు చెప్పి ముగించిపోతాను. మరియా యేసేపు గురించి కూడా నేను జ్ఞాపకం చేస్తాను. వారు చూడండి ఎంత విధేయత చూపారో. ఒక కన్య, ఒక పెళ్లి కావలసినటువంటి ఇద్దరు భార్యాభర్తలు, అర్థమైందా? ఆమె పాపం చూడండి దేవుడి మాటకి ఎంత విధేయత చూపిందో. నీ ఇష్టం జరగని ఒప్పుకుంటారా? ఎవరైనా అలాంటి, ఏ స్త్రీ అయినా కానీ అలాంటి విషయాలను ఒప్పుకోగలిగిందా అంటే నెవర్, ఒప్పుకోరు. తప్పు చేసినప్పటికీ కూడా ఒప్పుకోరు ఎవరు. కానీ ఆమె ఇది దేవుడి పని కాబట్టి, దేవుడి చిత్తం కాబట్టి ఒప్పుకుంది, విధేయత చూపింది. యేసేపు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడు. దేవుడు మాట్లాడి వద్దొద్దు, ఇది దేవుడి పని, విధేయత చూపాడు. విధేయత చూపటం వల్ల, ఆ విధేయత వాళ్ళిద్దరు చూపడం వల్ల ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన తన దివ్య మహిమని విడిచిపెట్టి ఒక సామాన్యమైన వ్యక్తిలాగా ఈ లోకంలోనికి వచ్చి మనలాగానే నీవు నేను తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చామో ఆయన కూడా అలానే వచ్చాడు. నీవు నేను ఎలా శోధనలో ఉన్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ మనకు కలిగాయో ఆయనకు కూడా కలిగాయి. యవన కాలంలో ఆయన నీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆయనకి అలాంటి ఆలోచనలే ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ఆయన ఎదుర్కొన్నాడు. వీటన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడంటే ఎక్కడా కూడా పాపము చేయల. ఈ లోకంలోనికి పాపమనే అవిధేయత వచ్చేసింది కాబట్టి ఈ అవిధేయతను పోగొట్టాలంటే ఒకే ఒక్క వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే చెప్పాడు. ఆయన విధేయత, తండ్రి నేను వెళ్తాను, నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా, నేను ఏం చేయమంటావు నన్ను? నువ్వు వెళ్ళు, మరియ గర్భం ద్వారా వెళ్ళు, లోకంలోనికి వెళ్ళు, నేను చెప్పింది చెయ్యి, శిలువలో నా కోసం మరణించు, నేను చెప్పిన మాట విను, నువ్వు అంతే, నువ్వేం చేయొద్దు. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆనందం ఉందా మీ వల్ల దేవుడికి? మీ భక్తి జీవితాన్ని బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడికి ఆనందం ఉందా? అనుకుంటున్నారా? ఎప్పుడైనా ఎవరైనా అనుకుంటున్నారా? కనీసం కుటుంబంలో అయినా ఈ విశ్వాస జీవితాన్ని బట్టి, అరే ఈ ప్రార్థనకు వచ్చే వాళ్ళని బట్టి మాకు కొంచెం ఆనందం ఉంది, మేము కొంచెం తప్పు చేసినా కానీ వీళ్ళు వచ్చి చెప్పేటటువంటి మాటలను బట్టి మాకు కొంత ఓదార్పు కలుగుతుందని ఎవరైనా అనుకుంటున్నారా? జాగ్రత్తగా ఆలోచించండి. ఎట్టి వెళ్ళిపోతుంది విశ్వాస జీవితం అనేది. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోనండి. చూడండి, ఆయన తన దివ్య మహిమను విడిచిపెట్టి విధేయత చూపి ఈ లోకానికి వచ్చాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఆయన. గుడ్డి వారిని, చెవిటి వారిని, మోగవారిని ఎంతో మందికి స్వస్థతలు ఇచ్చి అద్భుతాలు చేసి చివరికి నీ నా పాప దోషాలన్నిటినీ కూడా తన భుజాల మీద వేసుకొని, పాపం వల్ల నువ్వు మరణించకూడదు, అవిధేయత వల్ల నువ్వు పాపంలో, ఈ పాపం వల్ల నువ్వు నరకంలో ఉండకూడదని ఆయన నీ దోషాలన్నీ తన భుజాల మీద వేసుకున్నాడు. విధేయత చూపిస్తే ఇదండి లాభం. విధేయత చూపిస్తే నష్టాలు కూడా చాలా ఉన్నాయి.
ఆమె విధేయత చూపింది మరియమ్మ. మరి లాభమా నష్టమా? లోకంలో మీరు దేవుడి కోసం విధేయత చూపినప్పుడు మీకు శ్రమలు వస్తాయి. ఏసేపు కూడా శ్రమలు వచ్చాయి. ఎట్లా పెళ్లి కాక ముందేనే గర్భవతి అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు నువ్వేమి అని ఉండొచ్చు. ఎందుకు? మనుషులు సూటిపోటి మాటలు, తెలియని మాటలు, విలువలేని మాటలు, తెలియని మాటలు ఎన్నో పలుకుతుంటారు. ఇవన్నీ ఏం చేశాడు? భరించే ఉంటాడు కదా. మా అమ్మాయి కూడా మరేమో భరించిందా? అంతేనా? భరించలేదా? భరించాలా? మనం విధేయత కలిగి ఉన్నప్పుడు కొన్ని భరించాల్సి వస్తుంది. తండ్రి కుమారుడికి చెప్పాడు, అయ్యా నువ్వు కొన్ని భరించాల్సి వస్తుంది. సిలువ యాగం అంటే ఏది టేకిడీసి కాదు. అది నీ తలకు ముళ్ళ కిరీటం కూర్చడం అంటే నొప్పి లేకుండా ఉండదు. నొప్పి ఉంటది. నీ చేతులకు మేకులు కొట్టినప్పుడు నొప్పి ఉంటది. నీ శరీరం కోడాలతో కొడతారు, నొప్పి ఉంటది. నీ ప్రక్కలో బల్లె పొడుస్తారు, నొప్పి ఉంటది. కాళ్ళకు కూడా మేకులు కొడతారు, చివరికి నిన్ను చంపేస్తారు. అది కూడా బాధే. భరిస్తావా? భరిస్తానయ్యా, ఇదే చూపిస్తానయ్యా, లోపడతానయ్యా, నువ్వు చెప్పినట్లుగా లోకంలోకి వెళ్ళి నువ్వు చెప్పిన పని చేస్తానయ్యా అని మనందరికి విధేయత కలిగి, మనందరికి మాదిరి కలిగి, మనందరి కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడండి ఆయన. జ్ఞాపకం చేసుకుంటాను, అందరి జ్ఞాపకం చేసుకుంటాను. పాపం చేసినప్పుడల్లా, తప్పు చేసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేతికి మనం మేకులు కొడుతున్నామన్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతిసారి కూడా ఆయన సిలువ వేస్తున్నామని మీ హృదయంలో తలంచుకోనండి. ఏముందులండి తలంచుకుంటే ఏమన్నా ఇబ్బందా? ఏమన్నా నష్టమా? ఏమీ లేదు. కానీ ఆయన అయినా మారతారు, అయినా ఇంకా మారతారు, ఇంకా విజయం చూపుతారు, ఇంకా తెలుసుకుంటారు. పోనీలే నీ దీర్ఘ శాంతము కలిగి చూస్తా ఉన్నాడు. కానీ దాన్ని నువ్వు ఎలా చూడాలి? మరీ అలా చూడద్దు. ఆయన దీర్ఘ శాంతం చూపే దేవుడు ఎంత ఘోర పాపమైన ప్రేమతో క్షమిస్తాడని మీరు టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారా? ఏ టైం ఏమి సంభవిస్తుందో తెలియదు మీ జీవితంలో. ఆ రోజు ఎవరు కూడా ఏమీ చేయలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన కోసం చేసిన త్యాగాన్ని చూడండి. ఆయన మన కొరకు ఎంత విధేయత కలిగి ఈ లోకంలోనికి వచ్చేటువంటి గొప్ప మాదిరికరమైన జీవితాన్ని మనం దాన్ని మాత్రమే చూడండి, మనుషులను చూడొద్దు. చాలా మంది ఇంతే చెబుతున్నారు కదా అంటారు. మనిషిని చూస్తే నువ్వు పడతావు, వాళ్ళ లోపాలు నీకు, వాళ్ళ లోపాల వల్ల నువ్వు పడిపోతావు ఎక్కడొకక్కడ. అందుకనే ప్రభువుని మాత్రమే చూడండి, ఆ సిలువను చూడండి. అప్పుడు మాత్రమే మనము నిలబడగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. దయచేసి ప్రార్థన చేస్తున్నాం కొద్ది నిమిషాలు. దయచేసి అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదామా? ప్రార్థన చేద్దాం, ప్రభువుకు సెలవిద్దాం, చెప్దాం. తండ్రి నిజమే